హైదరాబాద్ బీజాపూర్ హైవే విస్తరణ 18 చోట్ల అండర్ పాస్లు ఇక దూసుకెళ్లిపోవచ్చు. తెలంగాణలో పలు రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయవాడ హైవే 4 లైన్ల నుంచి 6 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా రాష్ట్రానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్ బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులకు తొలగిపోయాయి. ఇక హైదరాబాద్ బీజాపూర్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయింది. తాజాగా భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. రోడ్డు విస్తరణలో భాగంగా సర్వే నిర్వహించిన అధికారులు ఇప్పటికే హద్దులు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే కొందరు రైతులు వ్యతిరేకించిన చాలా మంది భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పటికే టెండర్లు వేయడంతో ఓ సంస్థ హక్కులు దక్కించుకుంది. రహదారి మార్గంలో మలుపులు తగ్గించడం, అండర్ పాస్లు నిర్మాణానికి సర్వే చేశారు. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు మొత్తం 18 అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా 2 పట్టణాలు విస్తరించి ఉండటంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైవే అథారిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఈ రహదారి కలుపుతూ ఉంది. కొడంగల్, పరిగి, పూడూరు, చేవెళ్ల, మొయినాబాద్ మీదుగా ఈ రహదారి సాగుతోంది. హైదరాబాద్ నగరం నుంచి కర్ణాటక గుల్బర్గా, బీజాపూర్తో పాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే ప్రధానమైనది. అయితే ఈ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉండటం, నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు విస్తరణకు మొగ్గు చూపారు. 2018లో 163వ జాతీయ రహదారిగా గుర్తించి భూసేకరణ చేపట్టారు. అప్పట్లోనే హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి పోడూరు మండలం మన్నెగూడ వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రోడ్డు విస్తరణకు కేంద్రం నుంచి సుమారుగా 1000 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు చేపట్టనుండగా ఇది పూర్తయితే ఆ మార్గంలో వెళ్లేవారు ఎలాంటి అవరోధాలు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.